హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. తమ్నేల్ చూశారు కదా. తమ్నేల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉండిద్ది మనం ఎప్పుడెప్పుడు అని చూస్తున్న ఇంటర్లింక్ వీసా కార్డ్ ఇండియాలో కూడా అయితే వచ్చేసింది. దీంతో మనం ఏం చెప్పచ్చు, ఇంటర్లింక్ ఫేక్, ఎవరైతే ఫేక్ అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్పచ్చు మనం ఇంటర్లింక్ ఫేక్ కాదు, ఇంటర్లింక్ వీసా కార్డు కూడా వచ్చింది. చాలామంది ఇంటర్లింక్ ఫేక్ అని ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళకి తెలియదు అసలు క్రిప్టో ప్రాజెక్ట్ అంటే ఏంది, అసలు క్రిప్టో అంటే ఏంది, స్టాక్ మార్కెట్ అంటే ఏంది, వాళ్ళకి అసలు తెలియదు. మీరు ఎవరైతే మిమ్మల్ని అది ఫేక్ అని అడుగుతున్నారో వాళ్ళకు ఒక ప్రశ్న అడగండి, ఏంటంటే అసలు క్రిప్టో ప్రాజెక్ట్ అంటే ఏంది అని అడగండి. వాళ్ళు అసలు ఏం చెప్పరు, మాకేం తెలియదురా అని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఏంటంటే అదొక టైంపాస్ లాగా. వాళ్ళు చేయరు, మనల్ని చేయనివారు. వాళ్ళకి వచ్చేదే ఉండదు, మనం చేద్దామంటే మనల్ని చేయనివారు. అది. సో ఈ వీడియో వచ్చేసి ఇంటర్లింక్ వీసా కార్డు గురించి. చాలామందికి అయితే తెలిసి ఉండకపోవచ్చు. ఇంటర్లింక్ వీసా కార్డు అదర్ కంట్రీస్లో చేస్తున్నారు, ఇప్పుడు ఇండియాలో కూడా ఇచ్చింది. ఇంటర్లింక్ వీసా కార్డు అనేది కోర్ అంబాసిడర్కి అయితే ఇస్తున్నారు. టోటల్గా ఇంటర్లింక్ టీంలో వచ్చేసి 15 కోర్ మెంబర్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ ఈ ఇంటర్లింక్ వీసా కార్డు అనేది ఈ కోర్ మెంబర్స్కి ఇచ్చారు. ఫస్ట్ ఇంటర్లింక్ వీసా కార్డుని ఎలా యూజ్ చేయాలి, ఎలా దాని ఫీచర్స్ ఎలా ఏందని ఒక ట్రయల్గా ఫస్ట్ ఈ 15 కోర్ మెంబర్స్ అనేది ఇచ్చి వాడమని ఇచ్చారు. ఈ 15 కోర్ మెంబర్స్లో మన ఇండియా నుంచి ముగ్గురు అయితే ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరో చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి, 15 కోర్ మెంబర్స్లో ఫస్ట్ వచ్చేసి మహేష్ మ్యాగ్నస్ గారు. మహేష్ మ్యాగ్నస్, చెలువాడు రాజేష్ అండ్ ధీరజ్ కుమార్. వీళ్ళ ముగ్గురు అయితే మన ఇండియా నుంచి కోర్ మెంబర్స్గా అయితే ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి అయితే ఇంటర్లింక్ వీసా కార్డు ఇచ్చారు. ఈ ఇంటర్లింక్ వీసా కార్డు ప్రూఫ్ కోసం మీకు చూపిస్తా, ఇచ్చారా లేదా అని కూడా అడుగుతారు. ఆ ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు. ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోతో ముందుకు వస్తున్నాను. అదే ఇంటర్లింక్ వీసా కార్డ్ వియత్నాం ప్రోగ్రామ్ ఏదైతే పెద్ద ఈవెంట్ జరిపారు కదా, తర్వాత అక్కడి నుంచి వియత్నాం నుంచి డిస్పాచ్ చేయడం జరిగింది. ఈ రోజు రావడం జరిగింది. ఇదే నా ఇంటర్లింక్ వీసా కార్డు. ఈ వీసా కార్డు మనం అన్బాక్సింగ్ చేద్దాం, ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఇది అన్బాక్సింగ్ చేద్దాం. ఏం చూడండి, ఇక్కడ నా ఐడి నెంబరు, నా నేమ్ మహేష్ మ్యాగ్నస్ అని కనబడుతుంది. చూడండి, మనం ఓపెన్ చేసినట్టయితే పడుతుంది కదా. ఇది ఓన్లీ కోర్ అంబాసిడర్స్ మాత్రమే పంపించారు, తర్వాత మిగతా అంబాసిడర్లు అందరికి పంపిస్తారు. చెప్పారు కదా, ఫస్ట్ అయితే కోర్ అంబాసిడర్స్కి అయితే పంపిస్తారు, తర్వాత అంబాసిడర్స్కి అయితే పంపిస్తారు. నార్మల్ యూజర్కి ఇస్తారు లేదనేది డౌటే. నార్మల్ యూజర్కి లేక మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఎలా అయితే అప్లై చేసుకుంటామో ఈ నార్మల్ యూజర్స్ కూడా అలా అప్లై చేసుకునేలాగా ఇస్తారు నా డౌట్. ఫస్ట్ అయితే అంబాసిడర్స్కి అయితే ఇస్తారు, అందుకే అంబాసిడర్ అవ్వమనేది అంతగాని చెప్పి. అంబాసిడర్స్ అవ్వటం వల్ల చాలా యూజెస్ అని ఉంటాయి. కంపెనీ నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ ఫస్ట్ అంబాసిడర్తోనే స్టార్ట్ చేస్తారు. అందుకే అంబాసిడర్ అవ్వండి మీరు కూడా. మీరు అంబాసిడర్ అవ్వాలంటే నేను నా టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో వెళ్ళి ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అక్కడ మీకు అంబాసిడర్ అవ్వటానికి ఫామ్ ఫిలప్ చేయాలి. ఆ ఫామ్ అనేది పిన్ చేసి ఉండేది ఛానల్లో. ఆ ఫామ్ ఫిలప్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, అసలు కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి, ఏం చేయాలి, ప్రొఫైల్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా చేస్తే మనం కన్ఫామ్గా అంబాసిడర్ అనేది అవుతామని నేను క్లియర్గా ఒక వీడియో చేస్తాను. మీరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఆ ఫామ్ అయితే ఫిల్ చేయండి. ఎందుకంటే తొందరలోనే అంబాసిడర్ ప్రోగ్రామ్ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు, న్యూస్ అయితే ఉంది. కాబట్టి మీరు తొందరగా ట్రై చేయండి. నెక్స్ట్ ఈ వీసా కార్డు ఎడిట్ చేశారు, మీరు ఎడిట్ చేశారు, అది వచ్చి ఉండదు, ఎడిట్ చేశారని కూడా అంటారు. అందుకని దాన్ని పేమెంట్ చేసింది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. హలో ఇంటర్లింక్ ఈ రోజు విజయవాడలో ఉన్న పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆపోజిట్ లో ఆ పెట్రోల్ బంక్ లో ఆయిల్ కొట్టించుకోవడానికి వెళ్తున్నాను. Let's get into the video. బిల్ వచ్చేటప్పుడు పేమెంట్ కూడా అయిపోయింది. ఇలా ఇంటర్లింక్ కార్డుని కూడా యూజ్ చేస్తున్నారు. ఈ ఇంటర్లింక్ కార్డు మీకు కన్ఫామ్గా రావాలంటే మీరైతే ఫస్ట్ అంబాసిడర్ అవ్వాలి బ్రో.
అంబాసిడర్ అనేది చాలా యూజెస్ ఉంటాయి అంబాసిడర్ అవడం వల్ల. సో అంబాసిడర్స్ అయితే అవ్వండి. ఫస్ట్ మళ్ళీ దీని మీద కూడా కొన్ని డౌట్లు ఉంటాయి. ఏంటంటే ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ని ఎలా వాడాలి? ఈ ఫస్ట్ ఇంటర్లింక్ వీసా కార్డ్ని మనం నార్మల్ ఏ క్రిప్టో కరెన్సీ లైక్ బిట్ కాయిన్, ఇథీరియం, యూఎస్డిటీ అయితే ఉన్నాయో ఈ క్రిప్టో కరెన్సీతో ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ని యూజ్ చేయగలం. నార్మల్ మన బ్యాంకులో ఉండే మనీ ద్వారా అయితే యూజ్ చేయలేం. క్రిప్టో కాయిన్స్ ద్వారానే ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ని యూజ్ చేయలేం. మళ్ళీ ఇంకో డౌట్ వచ్చేసి ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ని ఇంటర్లింక్ కాయిన్స్ యూజ్ చేయొచ్చా అని ఇంకో డౌట్ వచ్చింది. ఇంటర్లింక్ కాయిన్స్ యూజ్ చేయొచ్చు, కాకపోతే అప్పుడే కాదు. ఎందుకంటే ఇంటర్లింక్ వీసా కార్డు యూజ్ చేస్తానికి ఇంటర్లింక్ కాయిన్స్ అనేది ఇంకా లిస్ట్ అవ్వాలి. లిస్ట్ అయిన తర్వాత వీళ్ళు అప్డేట్ ద్వారా దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్లింక్ కాయిన్స్తో కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే ఇంకా లిస్ట్ అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికైతే అదైతే లేదు. లిస్ట్ అయిన తర్వాత మేబీ యూజ్ చేయొచ్చు. ఆ ఇంటర్లింక్ టోకెన్స్ స్వాప్ చేసి యూఎస్డిటీలా కన్వర్ట్ చేసుకొని వీసా కార్డుతో చేసుకోవచ్చు. నార్మల్ ఈ వీసా కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇవన్నీ సేమా అని? అవి సేమ్ అయితే కాదు. ఈ ఇంటర్లింక్ వీసా కార్డు అనేది నార్మల్ వీసా కార్డులో కూడా కాదు. వీసా కార్డు ఏంది, మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీని యూజ్ చేసుకొని పేమెంట్ చేస్తాం. అలాగే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏంది, వాళ్ళు ఒక లిమిట్ అని ఇస్తారు, ఆ డబ్బులు వాడుకొని మళ్ళీ కడతాం. కాబట్టి ఈ ఇంటర్లింక్ వీసా కార్డు అలాగా చెప్పాను కదా, క్రిప్టో కరెన్సీతో ఈ ఇంటర్లింక్ వీసా కార్డు అని పనిచేసిద్ది. మీరు కూడా వాడాలనుకుంటే ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ని ఒకవేళ మీకు వచ్చుంటే, అది అంబాసిడర్ అయ్యి మీకు వచ్చుంటే ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ని వాడాలనుకుంటే ఇంటర్లింక్ వీసా కార్డులో ఈ యూఎస్డిటీ లేకపోతే క్రిప్టో కరెన్సీని డిపాజిట్ చేసుకొని వాడగలరు. నార్మల్ బ్యాంక్ మనీతో అయితే అవ్వదు. ఈ క్రిప్టో కరెన్సీ ద్వారానే ఈ ఇంటర్లింక్ వీసా కార్డుని యూజ్ చేయగలం. ఇంకో డౌట్ వచ్చేసి ఏంటంటే ఈ ఇంటర్లింక్ వీసా కార్డులో మనీ డిపాజిట్ చేయగలమా? ఈ ఇంటర్లింక్ వీసా కార్డులో మనీ అంటే లైక్ క్రిప్టో కరెన్సీ, ఈ ఇథీరియం, బిట్ కాయిన్, యూఎస్డిటీ వాటిని డిపాజిట్ చేయగలం. అది ఎక్కడ డిపాజిట్ చేయాలి అంటే దానికి ఒక యాప్ తీసుకొస్తారా, లేకపోతే ఇంటర్లింక్లో ఉన్న ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్తోనే కంబైన్ చేసి అందులో డిపాజిట్ చేసుకొని యూజ్ చేస్తారా అనేది త్వరలో అప్డేట్లో ఇస్తారు. దాని గురించి ఫుల్ క్లారిటీ ఫర్దర్గా వీళ్ళైతే ఇస్తారు. ప్రస్తుతం అయితే వాళ్ళకి డెమోలాగా ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలని చేయడానికి కోర్ అంబాసిడర్కి అయితే ఇచ్చారు. వాళ్ళే కొంత డిపాజిట్ చేయటం కానీ, లేకపోతే వీళ్ళనే ఒక అడ్రస్ ఇచ్చి దాంట్లో డిపాజిట్ చేసుకోండి అని అయితే వాళ్ళు చెప్పుంటారు. ఫర్దర్గా రేపు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లోనే దాన్ని ఇన్బిల్ట్గా చేసి వాడుకోవచ్చా అనేది ఫర్దర్గా డీటెయిల్స్ అనేది ఈ ఇంటర్లింక్ టీం అయితే ప్రొవైడ్ చేస్తారు. డౌట్ వచ్చేసి ఈ ఇంటర్లింక్ వీసా కార్డుతో ఎక్కడెక్కడ పేమెంట్స్ అనేది అప్రూవ్ చేశారు. ఇంతకుముందు ఒక ఈవెంట్ జరిగినప్పుడే మీకు అప్డేట్లో చెప్పాను ఈ ఇంటర్లింక్ వీసా కార్డు యొక్క ఫీచర్స్ ఏమైందని. అందులో మీరు ఇంకా చూడకపోతే నేను కార్డ్స్లో ఇస్తాను చూడండి, మళ్ళీ ఎండ్ కార్డ్లో కూడా ఇస్తాను. అక్కడ కూడా చూడండి కంట్రీస్లో అప్రూవ్ చేశారు. అందులో మన ఇండియా కూడా ఒకటి. మళ్ళీ 50 మిలియన్ ప్లస్ మర్చెంట్స్ కూడా అప్రూవ్ చేశారు. మీరు ఇంకా డౌట్ ఉంటే ఈ వీసా కార్డు ఎక్కడెక్కడైతే అప్రూవ్ అవుతుందో అక్కడ కూడా ఈ ఇంటర్లింక్ వీసా కార్డు కూడా అప్రూవ్ అవుతుంది. లైక్ కేఎఫ్సి, తొందరలోనే ఏటీఎంలో విత్డ్రా చేస్తానికి కూడా అప్డేట్ అయితే వీళ్ళు రోల్ అవుట్ చేస్తారని న్యూస్ అయితే ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. అప్డేట్ రోల్ అవుట్ చేస్తారని అయితే న్యూస్ అయితే ఉంది. ఏటీఎం సెంటర్లో కూడా ఈ వీసా కార్డు ఎక్కడైతే పనిచేస్తుందో ఈ ఇంటర్లింక్ వీసా కార్డు కూడా పనిచేస్తుంది. ఇంకా ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ని ఎవరెవరికి ఇస్తారు? ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ని ఫస్ట్ అయితే ఈ 15 కోర్ మెంబర్స్కి అయితే ఇచ్చారు కదా, నెక్స్ట్ అంబాసిడర్స్కి ఇస్తారు. లైక్ గ్లోబల్ లీడర్స్, కమ్యూనిటీ బిల్డర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇలా T3, T1, T2 అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి ఇస్తారు. అక్కడితో నాకు తెలిసి ఆపేస్తారనుకుంటుంది. ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ని ఇవ్వటం అక్కడితో ఆపేస్తారు అనుకుంటున్నా. లైక్ అంబాసిడర్కి వరకు ఇస్తారు అనుకుంటున్నా. నార్మల్ యూజర్కి లేక అప్లై చేసుకోవటమో లేకపోతే ఏమన్నా టాస్కులు చేస్తే ఇస్తారేమో అనుకుంటాను. మ్యాక్సిమం అప్లై చేస్తేనే ఇస్తారు అనుకుంటున్నా నార్మల్ యూజర్స్కి. ఇప్పటికే 5 మిలియన్ యూజర్స్ అయ్యారు. 5 మిలియన్కి యూజర్స్కి వీళ్ళు ప్రొవైడ్ చేయాలంటే చాలా కష్టమైంది. అందుకే ఫస్ట్ అంబాసిడర్స్కి అయితే ఇస్తారు. అంబాసిడర్స్కి ఇచ్చిన తర్వాత ఈ నార్మల్ యూజర్కి అప్లై చేయటం ద్వారాను లేకపోతే ఎలాగైతే ఇస్తారు ఇంటర్లింక్ వీసా కార్డ్ని. ఇంటర్లింక్ వీసా కార్డు ఇండియాలో కూడా అప్రూవ్ చేస్తారండి. ఇండియాలో కూడా అప్రూవ్ చేస్తారు. ఆల్రెడీ మీకు పేమెంట్ జరిగింది కూడా చూపించాను మీకు. ఇండియాలో కూడా అప్రూవ్ చేస్తారు. మీరు కూడా ఈ ఇంటర్లింక్ వీసా కార్డు కావాలంటే ఒకే ఒక చాయిస్ ఏంటంటే అంబాసిడర్ అవ్వటం.
మీరు అంబాసిడర్ అవటం వల్లే ఈ ఇంటర్లింక్ వీసా కార్డు మీకు వస్తుంది. అంబాసిడర్ ఎలా అవ్వాలి, అసలు టాస్క్లు ఎలా చేయాలి, పోస్టులు ఏమేమి పెట్టాలి, ప్రొఫైల్ ఎలా సెట్ చేసుకోవాలి, దాని మీద ఫుల్ లెంత్ వీడియో నేను ఒకటి చేస్తాను. దాని క్లారిటీగా అంటే వాళ్ళు అంబాసిడర్స్ కంటెంట్ మార్క్స్ ప్రొవైడ్ చేస్తానికి వాళ్ళంటూ కొన్ని కండిషన్స్ పెట్టారు. లైక్ ఏ రోజు ఏం పోస్ట్ చేయాలి, ఒక ప్రొఫైల్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇలా చాలా పెట్టారు. ఇలా అవన్నీ ఎలా పెట్టాలి మొత్తం అనేది నేను మీకు వీడియోలో చూపుతా. ఫస్ట్ మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్లై చేసే ఫామ్ అనేది పిన్ చేసి పెట్టాను. ఫస్ట్ అప్లై చేయండి. నెక్స్ట్ మండే నుంచి 22nd బ్యాచ్ అనుకుంటా, 22nd బ్యాచ్కి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు తొందరగా ఫిల్ చేశారనుకో ఆ 22nd బ్యాచ్లోనే మీకు రావచ్చు, లేదంటే 23rd బ్యాచ్కి వెళ్తారు. ఎందుకంటే మంచిది, ముందు తొందరగా ఫిల్ చేయండి. ఎందుకు ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ కూడా తొందరలో స్టాప్ చేస్తారని న్యూస్ అయితే ఉంది. కాబట్టి తొందరగా ఫిల్ చేయండి. ఈ అంబాసిడర్ ఎలా అవ్వాలని నేను చూసుకుంటా, మీరు కన్ఫామ్ అవుతారు. నేను ఫస్ట్ టైం అటెంప్ట్ చేసింది. నేను వాళ్ళు ఎలా అయితే చెప్పారో అలా అయితే చేయాలి. ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉండేది కదా అంబాసిడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ది, ఆ గ్రూప్లోకి వెళ్ళి అనౌన్స్మెంట్స్లో ఉండింది. అనౌన్స్మెంట్స్లో అసలు పోస్ట్ ఎలా పెట్టాలి, ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకు, వేటికి ఎన్ని మార్కులు వస్తాయని వాళ్ళైతే ఒక లిస్ట్ ఉంది. దాంట్లో ఆ లిస్ట్ కూడా దాన్ని బట్టి ఏమేమి పెట్టాలి, ఎలా పోస్ట్ చేయాలి, దాన్ని మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి. రేపు ఎల్లుండో నేను ఆ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. దానికి ఈ డీటెయిల్స్ అన్ని మీరు తొందరగా పొందాలంటే ఫస్ట్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ డైరెక్ట్ మీ ఫోన్కి మెసేజ్ లాగా వస్తుంది. ఒకటి ఇంకో విషయం ఏంటంటే, ఏదైనా ఒక వీడియో చేసే ముందు ఫస్ట్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా అర్థం కాదు. తమ్నైల్లో ఒక కంటెంట్ పెడతారు కదా, ఆ కంటెంట్ వరకే చూస్తారు. ఆ కంటెంట్ మీకు తెలియాలంటే వాళ్ళు లైట్గా చెబుతారు. వాళ్ళు ఫుల్ లెంత్ వీడియో చూస్తేనే మీకు ఎప్పుడైనా ఆ వీడియో గురించి మొత్తం అర్థమైంది. అందుకే ఎప్పుడైనా ఫుల్ లెంత్ వీడియోలు చూడండి. వాళ్ళు మీరు అంతగా బోర్ కొడతారని స్పీడ్ ఎక్స్లో పెట్టుకోండి. 1x 2x 1.5x ఇలా ఉంది కదా, ఆ స్పీడ్లో పెట్టుకుని చూడండి. ఎప్పుడైనా ఫుల్ లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఆ టాపిక్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఫుల్గా చూడరు, ఒక 2 minutes చూస్తారు. 2 minutes చూడగానే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందా స్కిప్ చేసి వెళ్ళిపోతారు. అలా చేస్తే ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా అర్థం కాదు, లేకపోతే మళ్ళీ ఏమేం చేయాలో కూడా అర్థం కాదు. కాబట్టి ఫుల్ లెంత్ వీడియో చూడండి. ఒకే ఫస్ట్ 10 minutesలోనే లేకపోతే ఫస్ట్ 2 minutesలోనే అన్నీ ఫుల్గా చెప్పాలంటే అందరి వల్ల అవ్వదు. కానీ వాళ్ళు ఫుల్ లెంత్ వీడియో ఎలా చేస్తారంటే ఎగ్జాంపుల్స్ తేవాలి, ఎలా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫుల్ లెంత్ వీడియో కన్ఫామ్గా పడాల్సిందే. ఓన్లీ 1 minute చెప్పాలంటే అది ఎవరి వల్ల అవ్వదు. కాబట్టి అందరూ ఫుల్ లెంత్ ఫుల్గా వీడియో చూడండి. మీరు కానీ ఎక్కడ దాకా ఈ వీడియో చూసి ఉంటే మీకు చాలా ధన్యవాదాలు. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసి సబ్స్క్రైబ్ పెట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వటం వల్ల మీకున్న డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. ఎందుకంటే కామెంట్స్లో అన్నీ చెప్పాలంటే కుదరదు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మనం మాట్లాడుకోవచ్చు. ఓన్లీ నేను రిప్లై ఇవ్వకపోయినా కానీ మిగతా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా రిప్లై ఇస్తారు. కాబట్టి మీకు డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. సో థ్యాంక్ యూ. ఈ రోజుకి ఈ వీడియో అయితే థ్యాంక్ యూ.